కల్వకుంట్ల కుటుంబంలో 1,00,000 కోట్ల చిచ్చు కుంభకోణము అని చెప్పి రేవంత్ అన్న ఒక చిరునవ్వు నవ్వుతారు. మళ్ళా ఈ ఫైట్ అనేది ఒక సాలరీ కోసమా లేకపోతే రాజకీయ లెగసీ కోసమా? నేను తోలుబొమ్మని కాదు తోలు తీస్తా అని చెప్పి ఆమె క్లియర్ కట్గా కూడా మెసేజ్ ఇచ్చింది. ఎవరినైతే మీరు జాగ్రత్తగా ఉంచాలని మీరు కలగంటుండ్రో గడపర దించేసిరు రాజకీయంగా. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ ఓట్ కన్సల్టేషన్ కు ఉపయోగపడుతుంది. ఓ వైల్డ్ కార్డ్ ఎంట్రీ రూపంలో గారు కవిత గారు కాంగ్రెస్ లో కలిస్తే రాహుల్ గాంధీ గారి కళ్ళలో పడితే రేవంత్ రెడ్డి గారికి పంగనామాలు అయితే కవిత గారి మాటలు నిన్న చూస్తే మీరు ఒక రెండు సైడ్లు పదునైన కత్తి లెక్కున్నాయి. కసక్కుమని కాంగ్రెస్ ని కోస్తుంది. ఈ కురుక్షేత్రానికి ఇవాళ మీ కుటుంబమే బాధ్యత. ఇది కల్వకుంట్ల కురుక్షేత్రం తెలంగాణలో. కేసీఆర్ పర్సనలీ ఇన్వాల్వ్ ఏడైనరు. క్విడ్ ప్రోకో ఏడ జరిగింది. ఎవడా కాంట్రాక్టర్ పైసలు ఇచ్చినోడు ఎవడికి ఇచ్చిండు? ఏ రూపంలో ఇచ్చిండు? ధనం రూపంలో ఇచ్చిండా? ధాన్యం రూపంలో ఇచ్చిండా? బంకచెక్క మాషపత్రి కంకిల పొట్టు మిగిలింది లాస్ట్ కాడ. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. 2 రోజులు వెయిట్ చేసినాం ఫ్రెండ్స్. రసవత్తరమైన నాటకంలా ముగింపు ఎవరు పలుకుతారు అని. ఇంధనం పోస్తారా లేకపోతే దీన్ని మన పక్కకు జరుపుతారా అని. ఎవడు క్యాటలిస్ట్ అవుతాడు, ఎవడు సూత్రధార అవుతాడు, ఎవడు ఆశపడతాడు, అతుత్సాహం ఎవడు ప్రదర్శిస్తాడు అని. సో ఊరించకుండా డైరెక్ట్ చిట్టా లోపలికి పోదాము. ఫలానా వాళ్ళే కుట్రదారులు అని చెప్పి కవిత గారు పేర్కొంటారు. కవిత గారు పేరు తీసుకొని మాట్లాడతారు. కల్వకుంట్ల కుటుంబంలో 1,00,000 కోట్ల చిచ్చు కుంభకోణము అని చెప్పి రేవంత్ అన్న ఒక చిరునవ్వు నవ్వుతారు. అసలు ఏంది అని చెప్పి చూస్తే ఈ చిట్టా ఇప్పి మనం చీరాలిగా డేటాని చూస్తే ఇప్పుడు అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో ఇక నేను టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా మన చిట్టా లోపలికి పోతున్నా. ఇదేంటంటే నిన్న కవిత గారు మాట్లాడిన మాటలు సంచలనమని, కేసీఆర్ పైన ఈగ వాలనీయకుండా తను మాట్లాడిన మాటలు ఊరుకునేదే లేదు అని చెప్పి, దాని తర్వాత అన్నా నువ్వు జాగ్రత్త అని చెప్పడము, ఇదంతా ఎక్సెట్రా. బట్ నా ఫోకస్ మాత్రము ప్రజల సమస్యల పైననే ఉన్నది. చిత్రగుప్తన్ అనేది ప్రజల కోసమే మాట్లాడుతుంది. హైలైట్ చేసి చూస్తే ఒక దగ్గర రైతులు మారథాన్ రన్నింగ్ చేస్తుర్రబ్బా, రన్నింగ్ రేసులు చేస్తుర్రు. దేనికోసం అంటే మెడళ్ళ కోసం కాదు, యూరియా బ్యాగ్ల కోసం. లక్షలాది యువత టీఎస్పిఎస్సి వెబ్సైట్లు ఉంటాయి కదా, ఆ నోటిఫికేషన్ ఇట్లా లాగుతుంటాం చూడు, మనం రిఫ్రెష్ చేస్తూ ఉంటాం. ఎవ్రీ 15 సెకండ్కి 30 సెకండ్లకు రిఫ్రెష్ చేస్తూ ఉన్నారు. క్రికెట్ స్కోర్లు చూడడానికే కాదు, ఇన్ఫ్యాక్ట్ నోటిఫికేషన్లు పడతాయా అని. దాని తర్వాత తెలంగాణలో 2 రోజుల క్రితం ఒక పెద్ద గ్రాండ్ పొలిటికల్ ఎపిసోడ్, ఏమంటారు దాన్ని, ప్రారంభోత్సవానికి నాంది పలుకుతుంది. 15-20 రోజులు అనుకుంటా కదా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. తెలంగాణలో వరదలు వచ్చినాయి, తెలంగాణ మునిగిపోయింది. కొన్ని విలేజెస్ మనకు కట్ ఆఫ్ అయిపోయినాయి. వాళ్ళతో మనకు కమ్యూనికేషన్ గ్యాపే వచ్చేసింది కంప్లీట్గా. ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ రైతులు కొన్ని 100,000 మంది రైతులు సర్వస్వం కోల్పోయినారు. కాంగ్రెస్ వాళ్ళ గాడ పట్టించుకోలే, బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళ పక్షాన నిలబడి పోరాడలే. ఇవాళ ఎట్లయిపోయిందని అంటే టీఆర్పీ రేటింగ్లు అనేది వరదలకు రావు, కాకపోతే ఫ్యామిలీ వార్ ఏదైతే మొదలవుతుంది చూడు, ఈ ఫ్యామిలీ డ్రామాకు వార్కి టీఆర్పీ రేటింగ్లు ఫుల్ 2 నడుస్తాయి. కాబట్టి ఛానళ్ళు అంతా ఈ వరద బాధితులను, ఈ విక్టిమ్స్ని, ఈ నిరుద్యోగ యువత సమస్యను పక్కకు పెట్టేసి అబ్సల్యూట్గా ఈ ఫ్యామిలీ డ్రామాని ముంగడికి తీసుకొని వచ్చారు. హైలైట్ ఏందని అంటే కెమెరాలన్నీ కాళేశ్వరం క్రాక్ల మీద బాగా పనిచేసినాయి. కాకపోతే ఈ ఫ్లడ్ విక్టిమ్స్ కానీ, నిరుద్యోగ యువత సమస్యల మీద కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ యువత మీద కానీ వీళ్ళ మీద ఎక్కువ పనిచేయాలి. అది ప్రాబ్లం. కాళేశ్వరం క్రాక్లు అయితే ఐపీఎల్ హైలైట్స్ వస్తాయి చూడు, తర్వాత ఐపీఎల్ హైలైట్స్ల లాగా కాళేశ్వరం క్రాక్లను హైలైట్ చేస్తూ వచ్చిండ్రు. కాకపోతే వరద బాధితులై రూఫ్ టాప్ల మీద నిలబడి మా ప్రాణాలు అరచేతుల పట్టుకొని, వాళ్ళ ప్రాణాలు అరచేతుల పట్టుకొని నిలబడ్డ కుటుంబాలు ఎవరైతున్నాయి చూడు, సర్వస్వం కోల్పోయిన రైతు కుటుంబాలు, లేకపోతే తెలంగాణ పౌరుల కుటుంబాలు ఏవైతుంటాయి చూడు, వీటన్నిటిని పక్కకు పెట్టి కేవలం ఒక ఫ్యామిలీ డ్రామాకి అన్నీ క్యూ గట్టి కూర్చున్నారు. అందరు క్యూ గట్టి కూర్చున్నారు. అయితే ఇలా కొత్తగా నిరుద్యోగ సమస్యలు పక్కకు పెట్టేసి కొత్త పొలిటికల్ అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే వచ్చింది చూడు ఇవాళ కవిత గారి రూపంలో, దానికి మాత్రం ఒక పెద్ద నాంది వలికిండ్రు ఇవాళ అందరు కలిసి. సోషల్ మీడియా, తెలంగాణ ప్రజలు కూడా ఉన్నారు అందులో, మీరు నేను కూడా ఉన్నాం అందరం. ఇదేందని అంటే ఒక కొత్త ప్లాట్ఫామ్ కోసం కొట్లాట. అంటే కవిత గారి జాగృతి 2.0 మొదలైందా? మళ్ళా ఈ ఫైట్ అనేది ఒక సాలరీ కోసమా లేకపోతే రాజకీయ లెగసీ కోసమా? అనగనగా ఒక యువరాణి పట్టు వస్త్రాలలో లేకపోయినా జాగృతి జెండాల తన జీవితాన్ని మొదలెట్టిన ఒక మహిళ కల్వకుంట్ల కవిత. డాటర్ ఆఫ్ కేసీఆర్, సిస్టర్ ఆఫ్ కేటీఆర్. ఇవాళ
తన రాజ్యంలా జాగృత కానికే మళ్ళా ప్రయత్నిస్తుంది. నరసింహ సినిమాలో ఒక క్యారెక్టర్ నీలాంబరి అని ఒక క్యారెక్టర్, ఐఎమ్ నాట్ కంపేరింగ్ హర్ విత్ దట్ క్యారెక్టర్, బట్ నేనేం చెప్తున్నానంటే ఒక ఫ్యామిలీ డ్రామా. నిన్న కవిత గారు మాట్లాడుకుంటానన్నారు ఏంటంటే నా 20 సంవత్సరాల జీవితం నేను పార్టీకి అర్పించిన, ఈ పార్టీ ఎదుగుదలకు అర్పించిన, నాకు లాస్ట్కి ఏదైనా రివార్డ్ వచ్చిందనంటే ఒక సస్పెన్షన్ స్లిప్ వచ్చింది అని చెప్పింది. విలన్ల పేరిట XYZ పేర్లు చెప్పింది. ఆమె గట్టిదనాలనా లేకపోతే మొండిదనాలనా లేకపోతే ఆమె సంకల్ప బలం గట్టిదనాలనా, ఆమె లోపల బాధ ఉన్నా బాధ వ్యక్తం కాకుండా బాధ్యతనే బయటికి చూపించుకుంటా, కళ్ళల్లో నీళ్లు ఉన్నా అవి బయటికి రానియకుండా వరద కన్నీళ్ళ నీటి వరదలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ ఒక గేట్ వేసేసి డ్యామ్ కట్టేసి, కాకపోతే ఒక స్టీల్ వాయిస్లా ఒక బ్లేజింగ్ ఐస్తో అక్షరాలను స్లైస్ చేసుకుంటూ మాట్లాడింది కల్వకుంట్ల కవిత. సామాజిక తెలంగాణ అని చెప్పి ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే ఒక వజ్రాయుధం తెలంగాణలో మొదలెట్టింది సామాజిక తెలంగాణ. పొలిటికల్ పర్సెప్షన్ అపోనెంట్స్కి ఏముందనంటే ఆమెను మేము సైలెన్స్ చేసేస్తామని ఉన్నది. కాకపోతే జాగృతి 2.0 పేరు మీద కొత్త హీరోయిన్ రాజకీయాలలో రంగప్రవేశం చేసిందా అని రాజకీయ విశ్లేషకారులు మాట్లాడుకుంటారు. బికాస్ ద జాగృతి హ్యాస్ రోర్డ్ ఎస్టర్డే అని చెప్పి కొంతమంది మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఒక చిరునవ్వు నవ్విండ్రు, మీకు కనిపిస్తుంటుంది. రేవంత్ రెడ్డి గారు కూడా చిరునవ్వు నవ్విర్రు. ఎట్లా అంటే ఓ స్క్రిప్ట్ రైటర్కి తెలిసినట్టు ఈ ఫ్యామిలీ డ్రామా అనేది సీరియళ్ళలో జబర్దస్త్ నడుస్తుంది అని చెప్పిన స్క్రిప్ట్ రైటర్కి తెలుస్తుంది కదా వాళ్ళకు. ఇవాళ బీజేపీకి కూడా ఒక ఆనందం ఉన్నది. ఏందనంటే అగో మేము చెప్పినాం కదా బీఆర్ఎస్ కరప్ట్ అని, ఇవాళ మొదలైంది అని. బీఆర్ఎస్ పక్కకు పెట్టేస్తే బీజేపీ అండ్ కాంగ్రెస్ వీళ్ళిద్దరు పక్షాన ఇంకొక పక్షం కూడా తోడే ఉన్నది, సైలెంట్గా కాఫీ తాగుతున్నది పక్క రాష్ట్రంలోకేని. నారా చంద్రబాబు నాయుడు గారి పార్టీ టీడీపీ. ఛాన్స్ దొరికింది కదా తెలంగాణలో, కేసీఆర్ తెలంగాణను ఫెయిల్ చేసిండు కదా అని చెప్పి ప్రతి ఒక్కడికి పాప్కార్న్ దొరికింది. బట్ ఈ పాప్కార్న్ మసాలా పాప్కార్నా, ప్లేన్ పాప్కార్నా, లైవ్ యాక్షన్ ఏంది, మెగా సీరియల్ ఎక్కడ కట్ అవుతుంది అని చెప్పి మనం ఆలోచించాలి. సో ఈ తెలంగాణ పొలిటికల్ థియేటర్లా ఎవరు ఫాల్ అయినరు, ఎవరు ఫేడ్ అయినరు, ఎవరు ఫ్రెష్ క్రూసేడ్ ధర్మయుద్ధం మొదలెట్టిర్రు అని అంటే ఇలా కవిత గారి రెసిగ్నేషన్ ఒక పొలిటికల్ ఈవెంటా లేకపోతే రా ఎమోషనా అని చెప్పి చెప్తున్నారు. పొలిటికల్ ఈవెంటా అండ్ రా ఎమోషనా అని నేను ఎందుకు అంటున్నానంటే బాధపడుతున్నా బాధ్యత ముంగట పెట్టి స్టీల్ కంఠంతో జాగృత అయింది కల్వకుంట్ల కవిత. మనసు నిండా భారం పెట్టుకొని బాధ పెట్టుకొని బిట్రేయల్, ద బర్డన్ ఆఫ్ బిట్రేయల్ అని చెప్పి ప్రొజెక్ట్ చేసి ఒక న్యూ బిగినింగ్కి నేను నాంది వలుకుతున్నా అని చెప్పి కవితక్క మాట్లాడింది. కవిత గారి మాటలలో నేను చూస్తే ఏంటంటే నేను జగమొండి, నేను దయ్యాన్ని కదా, నా సంకల్ప బలం గట్టిది కదా అన్న ఇన్న మాటలు వింటే నేను ఇంకా ఓడిపోలే. నా జాగృతి 2.0 ఈజ్ మై పొలిటికల్ వార్ క్రై అని చెప్పి కవిత గారు నిన్న మెసేజ్ ఇచ్చిండ్రు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇది పొలిటికల్ ఎమోషనల్ రీసెట్ బటన్ ఒత్తినట్టు ఆమె నిన్న మాట్లాడినరు. మళ్ళీ ఇది గిఫ్టా లేకపోతే గ్రీఫా, బాధనా బాధ్యతనా, ఇది బీఆర్ఎస్ మళ్ళా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి. ఇంకా కరెక్ట్గా చెప్తే తెలంగాణ జాగృతి అనేది ఒక సోషల్ జస్టిస్ క్రూసేడర్ లాగా నేను ఇక ముంగటికి తీసుకొని పోతా, నేను నిరూపించుకున్నాకనే వస్తా అని చెప్పి చెప్పిండ్రు. మళ్ళా మహిళల సానుభూతి కోసమా లేదా ఇది రిబల్ డైనాస్టిక్ ఒక పాలసీయా? తెలంగాణ గ్రాస్ రూట్స్కి కనెక్ట్ అయితే ఇవన్నీ బయటపడతాయి. తెలంగాణ గ్రాస్ రూట్కి కనెక్ట్ అయ్యి బయటపడుతుంది అని అంటే కవిత గారికి సూటి ప్రశ్నలు. ఇవాళ ఫలానా మనుషులు ఫలానా జాగల ఫలానా కోట్లు 700 కోట్లు పెట్టి ప్రాజెక్టులు కట్టి మళ్ళీ పైసా ఎడికని వచ్చింది అని అన్నప్పుడు మీరు ఎంపీగా ఉన్నప్పటి నుంచి ఎమ్మెల్సీగా ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు హ్యాండ్ అండ్ గ్లౌజే ఉండే కదా. అట్లా అంటే మళ్ళీ ఈ కాన్స్పిరసీలో మీరు కూడా ఒక పాత్ర పోషించినట్టు అవుతుంది కదా. ఆడనీకి రాక పాత గజ్జలు అన్నట్టు ఇవాళ మీకు వాతావరణం అనుకూలంగా లేకపోతే ఈ మాటలు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది కదా కవిత గారు. సో యువర్ స్టీల్ వాయిస్ వుడ్ బికమ్ ఎ రస్టెడ్ స్టీల్ వాయిస్. తుప్పు పట్టిన ఇనుము కాగిదాల లెక్క అయిపోతుంది. తుప్పు పట్టిన ఇనుముకే దమ్ము ఉండదు, అందులో తుప్పు పట్టిన ఇనుము కాగితం అని అంటే ఆ మాటలు ఎట్లుంటాయో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి కవిత గారు కూడా. ఈ టాపిక్లో చెప్తున్నా. ఇప్పటిదాకా నేను మాట్లాడింది ప్రో అండ్ కాన్స్ రెండు మాట్లాడతా ఫ్రెండ్స్, నేను అన్బయాస్డ్గా మాట్లాడుతున్నా. ఇంకొకటి నాకు సెన్సిటివ్, నాకు అత్యంత
మనసుకు దగ్గరైన సబ్జెక్ట్ నేరెళ్ళ ఘటన. నేరెళ్ళ ఘటనల వాళ్ళ బాధలు మామూలువి కాదు. హరీష్వి మా బాధలు మా నేరెళ్ళ ఘటన హరీష్వి బాధలు మామూలు కాదు. ఇవాళ కేవలం మీరు నోరిప్పి మాట్లాడుతున్నారు కదా, దీనివల్ల రిపకర్షన్స్ ఏముంటాయనేది మీకు ఏమన్నా అర్థమవుతుందా? ఇన్ని రోజులు తెలిసి కూడా మీరు మాట్లాడకపోవడం అనేది కూడా మానవతా దృక్పథంలో తప్పే కదా. ఒక మహిళ అని అన్నప్పుడు ఓపిక ఎక్కువ ఉంటుంది అని చెప్పి మీరు మాట్లాడినప్పుడు, మనసులో కడుపులో పెట్టుకునే తత్వం ఎక్కువ ఉంటుంది అని చెప్పి మీరు చెప్పినప్పుడు, మళ్ళా ఇంత బాధ ఒక మనిషి 7 అక్కడ బాధ పడుతుంటే ఆ బాధ్యత రెస్పెక్టివ్ ఏజెన్సీస్కి చెప్పి ఎవరెవరికి శిక్ష పడాలనో వాళ్లకు పడిపించే బాధ్యత మీది కాదా? ప్రజాక్షేత్రంలో దీన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా అన్నది నా రెండో ప్రశ్న. ప్రోస్ కాన్స్ అగర్ మాట్లాడితే ఇన్లా డేటా స్పీక్స్ మోర్ దెన్ ఎనీథింగ్ ఫ్రెండ్స్. సో ఫర్ బీఆర్ఎస్ పార్టీ ఏముంటుందనంటే, కవిత గారు ఇప్పుడు సస్పెన్షన్ అయిపోయారు, ప్లస్ ఆమె కూడా రాజీనామా చేసింది, తన ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసింది కాబట్టి కవిత గారు ఇప్పుడు లిక్కర్ కాంట్రవర్సీతోని బీఆర్ఎస్ పార్టీ దూరం అయిపోతుంది. కేటీఆర్ గారికి కంప్లీట్గా లైన్ క్లియర్ అయిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఈ పంచాయతీ పోరు ఏదైతే ఉంది చూడు, ఈ వారసత్వ పోరు అది ఖతం అయిపోతుంది. ఇప్పటిదాకా ఏదైతే కన్ఫ్యూజన్ వచ్చింది చూడు పార్టీ క్యాడర్లల్లో, అన్ననా చెల్లెనా, తండ్రా అన్ననా చెల్లెనా ఎక్సెట్రా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు ఈ పంచాయతీలన్నీ ఖతం అయిపోతాయి. సో ప్రోస్ బీజేపీకి ఒక ఫ్యామిలీ డ్రామా అనేది ఇవాళ ఫుల్ స్టాప్ పడ్డది క్లియర్ కట్గా. ప్లస్ ఇప్పుడు మాకు కవిత గారికి ఏం సంబంధం లేదు, ఆమె ఆల్రెడీ సస్పెన్షన్ అయిపోయింది కాబట్టి ఆమెను తీసేసినాం కాబట్టి ప్లీజ్ డోంట్ పుష్ ఆన్ దిస్ లిక్కర్ స్కామ్ ఆన్ టు అస్ అని చెప్పి బీఆర్ఎస్ కూడా పక్కకు జరిపేయచ్చు. అయితే నెగటివ్స్ కూడా ఉంటాయి దీనివల్ల. ఎట్లానంటే అయితే దీనికి ఇంకో పాజిటివ్ కూడా ఉంటుంది. ఏంటంటే ఫ్యామిలీ కంటే ఎక్కువ పార్టీ నిర్ణయం అండ్ తెలంగాణ యొక్క ఏమంటారు ఎదుగుదల మాకు ఇంపార్టెంట్, తెలంగాణ యొక్క గొప్పతనం మాకు ఇంపార్టెంట్, ఫ్యామిలీ కాదు అని చెప్పి ప్రూవ్ చేసినట్టు కూడా ఇదొక పాజిటివ్ తీసుకోవచ్చు. అయితే నెగిటివ్లలో ఏమొస్తుంది అని అంటే, మళ్ళా బీఆర్ఎస్ యొక్క మోరల్ స్టాండింగ్, తన బిడ్డనే వదులుకున్నాడే, ఏం తప్పు చేసింది మళ్ళీ కవిత గారు నిన్న మాట్లాడిన ప్రెస్ మీట్ వల్ల జాగృతి చేసి వచ్చింది కదా, జాగృతి అయ్యి వచ్చింది కదా. మళ్ళీ సామాజిక తెలంగాణ అని చెప్పి బీసీ దళితు ఇంకా ఉమెన్ ఎంపవర్మెంట్ అని మాట్లాడుతున్నది కదా, ఈ సింపతి ఏమన్నా గెయిన్ చేస్తుందా అని ఒక థాట్ ఉంటుంది. ఆమె ఇంకొక గంభీరమైన ఆరోపణ చేసింది, బీఆర్ఎస్ శ్రేణులు ఇది అర్థం చేసుకోవాలి. ఏందనంటే, అట్లీస్ట్ నేను ఇలా సంతోషపడుతున్నా, నా వల్ల కొంతమంది మహిళలు తెలంగాణ భవన్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టిరు నా మీద, ఇది నాకు ఆనందంగా ఉంది, నా తర్వాత అట్లీస్ట్ నేను పోతేనన్నది ఇది అయింది అని. ఈ గంభీరమైన ఆరోపణలు మళ్ళీ బీఆర్ఎస్ ఎట్లా తిప్పి కొడుతుంది అని అనేది చూడాలి. సో ప్రోగ్రెసివ్ ఇమేజ్ ఆఫ్ బీఆర్ఎస్కి ఇది కొంచెం గండి కొడుతుందా అంటే ఖచ్చితంగా కొడుతుంది. మళ్ళీ ఇప్పుడు పాల వ్యాపారం అని, కాళేశ్వరం కహానీలు అని చెప్పి, ఆ కాడికి వస్తే నేరేళ్ళ ఘటన అని చెప్పి ఎక్సెట్రా కవిత గారు నిజంగానే చెప్పాలనంటే ఒక పెద్ద పాండోరా బాక్స్ ఓపెన్ చేసింది. మళ్ళీ పాండోరా బాక్స్లో ఈ పాపాల చిట్టాను బీఆర్ఎస్ ఎట్లా గడుక్కుంటుందో క్లియర్ కట్గా ప్రజలకు బీఆర్ఎస్ చెప్పాలా. బీజేపీకి ప్రో ఏముంటుంది అని అంటే, ఇప్పుడు ఒక కొత్త బంధువుకు దొరుకుతుంది ఇక బీజేపీకి. ఏంటనంటే, అగో చూసినావా మేము బీఆర్ఎస్ని అప్పుడు కూడా కరప్ట్ అని అన్నాం, డైనాసిటీ రాజులు అని అన్నాం, ఫ్యామిలీ పాలిటిక్స్ అని అన్నాం, ఇగో అది ప్రూవ్ అవుతుంది చూడు అని చెప్పి ఒక ప్రో బీజేపీకి దొరుకుతుంది. ఇంకొకటి ఏం దొరుకుతుంది అని అంటే, ఫ్యామిలీ పాలిటిక్స్కి దూరంగా జాతీయవాద రాజకీయాలకు దగ్గరగా బీజేపీ ఆనాటి నుంచి పలుకుతున్నది ఒక మేమే ప్రత్యామ్నాయం తెలంగాణకు అని అన్న ఒక స్లోగన్ దొరుకుతుంది. దాని తర్వాత ఒక చూసినావా అందరూ కవిత గారు కంప్లీట్గా రేవంత్ రెడ్డి ఆడిస్తున్న నాటకంలా ఒక పావు అయిపోయింది, ఒక తోలుబొమ్మ అయిపోయింది. సో అది వేరే విషయం. కవిత గారికి క్లియర్ కట్గా మెసేజ్ ఇచ్చేసారు, ఏంటంటే నేను తోలుబొమ్మని కాదు తోలు తీస్తా అని చెప్పి ఆమె క్లియర్ కట్గా కూడా మెసేజ్ ఇచ్చింది. బట్ కాంగ్రెస్ బీఆర్ఎస్ నెక్సెస్ ఆర్ కాంగ్రెస్ కవిత నెక్సెస్ దీన్ని ఎట్లా బ్రేక్ చేస్తారు అని అనేది బీజేపీకి కూడా ఒక పాయింట్ దొరుకుతుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇప్పుడు అసలైన సిసలైన ఒక ప్రతిపక్ష పార్టీ లాగా బీజేపీ ఎదిగే ఛాన్స్ బీజేపీకి ఉంటుంది అగర్ వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటే. ఇప్పటిదాకా కంకిల పొట్టు వాళ్ళు చేసింది ఏం లేదు, ప్రజల పక్షాన పోరాడింది. సోషల్ మీడియా కార్యకర్తలు పోరాడిండ్రు. కార్యకర్తల పోరాటం అనేది బీజేపీ నాయకులు వాళ్ళ అకౌంట్లలో వేసుకుంటారనంటే ఇక వాళ్ళ తెలివితేటలకి ఇక నేను సలాం కొడతాను ఆయన, ఇక వదిలిపెడితే వాళ్ళ జీవితాలు. మీరంటూ ఏం చేయలేదు, సోషల్ మీడియాలో వారు చేసిరు పోరలు కార్యకర్తలే. సో మీరంటూ చేసింది ఏం లేదు. మీరు ఆనాటి హైడ్రా నుంచి ఈనాటి వరద దాకా ఏడ కూడా లేరు, మీ బురద రాజకీయాలు తప్ప. ఇప్పుడు కాన్స్ ఏముంటాయి అని చెప్పి చెప్తే, మళ్ళీ తెలంగాణ జాగృతి పేరు మీద ఒక మహిళ అనే సింపతి పేరు మీద ముంగటికొచ్చి సామాజిక తెలంగాణ అని చెప్పినందుకు ఎమోషనల్గా ఒక వేవ్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా ఉన్నది. సో మళ్ళా భారతీయ జనతా పార్టీ ఉత్తర తెలంగాణలో దీన్ని ఎట్లా ఢీకొంటుంది ఈ సింపతిని అని అనేది భారతీయ జనతా పార్టీ జర చూడాలి. ఇప్పుడు మనం కాంగ్రెస్కి వద్దాం. కాంగ్రెస్కి ప్రో ఏముంటుంది అని అంటే, అగో చూసినావా కవిత గారే చెప్పిరుగా కాళేశ్వరంలో కరప్షన్ జరిగింది అని. ఇంకా నేను కొత్తగా చెప్పుడేంది,
పీసీ ఘోష్ కమిషన్ చెప్పుడేంది, కవిత గారే యాక్సెప్ట్ చేస్తున్నారు కదా అని అంటే కవిత గారు మళ్ళీ తెలిసి చేసిరా తెలియక చేసిరా నాకు తెలియదు, కానీ అఫ్కోర్స్ షీ ఈజ్ నాట్ ఎ జ్యుడిషియల్, ఆమె స్టేట్మెంట్ ఏం పెద్ద అది కాదు, ఎందుకంటే ఆమె ఎక్కడ కూడా దూరత కాళేశ్వరం దాంట్లో ఎక్కడ కూడా లేదు. బట్ ద ప్రాబ్లం ఏందని అంటే ఇవాళ ఆమె చెప్పినందుకు ఇవాళ వాళ్ళ సొంత తండ్రే ఎవరినైతే మీరు జాగ్రత్తగా ఉండమని చెప్పిరో కవిత గారు, ఎవరినైతే మీరు జాగ్రత్తగా ఉంచాలని మీరు కలగంటుండ్రో, ఎన్ని కోటి జన్మలు చేస్తేనే ఆ తండ్రి కడుపున పుట్టినా అని చెప్పి మీరు అన్నారు, మళ్ళీ ఇలా మీరు ఆయనకే గడపర దించేసిరు రాజకీయంగా. ఎట్లా అంటే కాళేశ్వరంలో ఏడికైనా వచ్చినాయి ఈ పైసలన్నీ అని అన్నారు అని అంటే మీ నాయన ఖచ్చితంగా జవాబుదారీ చెప్పాలి దానికి. నానా నువ్వు జాగ్రత్త అని అనుకుంటేనే ఏ జాగ్రత్త చేసినావో రాజకీయాలలో కానీ కవితక్క ఆటోమేటిక్గా మీ నాన్నగారే ఇబ్బందులలో పడ్డారు. సో ఈ డిస్కంఫర్ట్ మన కాంగ్రెస్ దీన్ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తుంది. దాని తర్వాత ఏదైతే రివోల్ట్ కవిత గారు ఇప్పుడు చేస్తున్నారు కదా, ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ ఓట్ కన్సాలిడేషన్కి ఉపయోగపడుతుంది. మేం మాట్లాడాడు కాదు, వాళ్ళే చేస్తున్నారు, వాళ్ళ సొంత బిడ్డే అని అన్నట్టు మాట్లాడతారు. ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ పేరు మీద కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కూడా ఒకసారి జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఏంటంటే అగర్ కవిత గారిని గిట్ట లోపలికి తీసుకొని కాంగ్రెస్ అగర్ తీసుకుంటే నేను ఎవరితో జాయిన్ గాను, నా రూటే వేరు, నా దారి రహదారి అని చెప్పి కవిత గారు క్లియర్ కట్గా చెప్పారు అనుకోండి. బట్ ఇన్ కేస్ ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ఏ వైల్డ్ సినారియో, ఓ వైల్డ్ కార్డ్ ఎంట్రీ రూపంలో గారు కవిత గారు కాంగ్రెస్లో కలిస్తే ఉమెన్ ఎంపవర్మెంట్ పేరు మీద సామాజిక తెలంగాణ అని బీసీ నినాదం పేరు మీద రాహుల్ గాంధీ గారి కళ్ళలో పడితే రేవంత్ రెడ్డి గారికి పంగనామాలు అవుతాయి. ఇది కాన్స్, ఇది ప్లస్ అవుతుంది, మైనస్ అవుతుంది. కాంగ్రెస్కి అప్పుడు ఒక నేటివ్ తెలంగాణ ఉద్యమంలో ఉన్న ఒక నాయకురాలు దొరుకుతారు, బట్ ఎగ్జిస్టింగ్ ఉన్న నాయకులు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఆయనకు పంగనామాలు పడతాయి. కాన్స్ ఏముంటుంది అని అంటే కవిత గారి మాటలు నిన్న చూస్తే మీరు ఒక 2 సైడ్లు పదునైన కత్తి లెక్క ఉన్నాయి. బై ఛాన్స్ ఆమె ఏదన్నా ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసింది అనుకో, ఇదంతా ఇగో ఇలా అలా పార్టీ, ఆమెను ఎంపీ చేసిన పార్టీ, ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చిన పార్టీ, ఆమెకు జాగృతి చేసి జన్మనిచ్చిన పార్టీ, ఆ పార్టీ మీదనే తను విమర్శ చేసింది, ఆ పార్టీలనే లోపల ఏమేమి లొసుగులు అవుతున్నాయో బయట పెట్టింది. సో ఎమోషనల్గా కనెక్ట్ అయిన ఆ పార్టీకే ఆమె ఎప్పుడైతే బయట పెట్టుడు మొదలెట్టిందో, కాంగ్రెస్లో బయట పెట్టుడు కొత్త విషయం కాదు. బై ఛాన్స్ అసలు గూడుపుటాని ఏం జరిగింది, ఆమె ఆలోచన విధంగా కాంగ్రెస్ నడవకపోతే అగర్ ఇన్ కేస్ కాంగ్రెస్ చేస్తే ఖచ్చితంగా డబుల్ సైడెడ్ కత్త ఆమె కసక్కుమని కాంగ్రెస్ని కోస్తుంది. మళ్ళీ దీనికి కాంగ్రెస్ రెడీ ఉన్నదా అని చెప్పి మాట్లాడితే దీని మీద ఏం మాట్లాడతారని అనేది చూడాలి. కట్ చేసి సీన్ లోపలికి పోతే ఏందని అంటే ఇవాళ డైవర్జన్ పాలిటిక్స్ అనేది తెలంగాణలో జబర్దస్త్ నడిచినాయి ఫ్రెండ్స్. ఎట్లా అని ఎట్లా అని చెప్తే ఫ్లడ్ మిస్మేనేజ్మెంట్కి రేవంత్ రెడ్డి గారికి ఊరట దొరికిపోయింది, బీఆర్ఎస్ని ఇబ్బంది పెట్టినట్టు అయిపోయింది, బీజేపీకి ఒక కొత్త పాయింట్ దొరికిపోయింది, ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక టాపిక్ దొరికిపోయింది. ఇగో ఇప్పుడు తెలంగాణలో ఆట మొదలెడదాం అని చెప్పి తన స్పై నెట్వర్క్ని, టీడీపీ స్పై నెట్వర్క్ని తెలంగాణలో యాక్టివేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో కొంతమందికి రిలీఫ్ దొరికింది, కొన్ని ఛానళ్లకు రీల్స్ దొరికినాయి, కొంతమందికి రిస్క్ పెరిగింది, కొంతమందికి ఆపర్చునిటీ దొరికింది, కొంతమందికి టెస్టింగ్ గ్రౌండ్స్ దొరికింది. ఇప్పుడు కవిత గారు ఏం చేస్తున్నారంటే జాగృతి అనే రథంలో మహిళలు ఇంకా బీసీలు అనే ఒక కొత్త ఆర్మీని సృష్టించి సామాజిక తెలంగాణ అని చెప్పి ఒక పొలిటికల్ బ్యాటిల్ క్రై తీసుకొని వచ్చి రైజ్ ఆఫ్ జాగృతి 2.0 అని చెప్పి పెడితే మళ్ళా రైతు క్యూలలో యూరియా లేదు అని చెప్పి కవిత గారు ఎప్పుడు మాట్లాడతారు. బీఆర్ఎస్ ఫ్యామిలీ డ్రామా ఫుల్ ఎపిసోడ్ తీసుకొని చూస్తే కంప్లీట్గా ఇటు కాంగ్రెస్, ఇటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ అండ్ ఇప్పుడు కవిత గారు, ఎందుకంటే తనే పార్టీ పొలిటికల్ పార్టీగా లేదు కాబట్టి ఇప్పుడు తనే ఒక కొత్త పార్టీ, వీళ్ళందరూ కలిసి మళ్ళా నిరుద్యోగ సమస్యల మీద ఏడగొట్లాడతారు. సాఫ్ట్ టాపిక్ సామాజిక తెలంగాణ అని మీరు తీసుకుంటున్నారు, బట్ సమస్యల మీద సతమతం అవుతున్న తెలంగాణకు పరిష్కారం ఏడా అనేది కూడా మాట్లాడతలేడాడు. సో ఈ పొలిటికల్ అన్ఎంప్లాయ్మెంట్ ఆఫ్ కవిత గారికి కేవలం ఇవాళ ఒక స్పాట్ లైట్ దొరికింది అంతే. బట్ స్పాట్ లైట్లు ఉన్న సమస్యలపైన లైమ్ లైట్ ఎప్పుడు పడుతుంది, ఇది ఒక పర్ఫెక్ట్ డైవర్జన్ టాక్టిక్ అని నేను చెప్తున్నా. అయితే కవిత గారు ఏమన్నారంటే, నానా నిన్ను ఇబ్బంది పెడుతున్నారు, సిబిఐ దర్యాప్తు చేయడం అని అంటే అగ్నిగుండం కావాలి తెలంగాణ అని అన్నారు. నాకు తెలిసి కేసీఆర్ గారికి ఈ సమస్య సిబిఐకి అప్పచెప్పినంత మాత్రాన రేపు జైల్లో కూతుడని అనేది ఏం లేదు. కవిత గారు లీగల్ ఒపీనియన్ తీసుకునేది ఉండే, బికాస్ నా ఐడియాలజీ వేరే ఉన్నా. నేను ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నా, ఏందనంటే మీరు లిక్కర్ స్కామ్ల లోపలికి పోయినప్పుడు నాకు తెలిసి యావత్ కార్యకర్తలు మిమ్మల్ని భుజానెత్తుకున్నారు. భుజానెత్తుకొని ప్రతి ఒక్కరు ఢిల్లీ కాడ పోయి ప్రెస్ మీట్లు పెట్టిండ్రు.
మీ కష్టకాలంలో నిలబడ్డారు. లోపల అంతర్యుద్ధం ఏం జరిగిందని అన్నది మాకు తెలియదు, కానీ ఈ కురుక్షేత్రానికి ఇవాళ మీ కుటుంబమే బాధ్యత. ఇది కల్వకుంట్ల కురుక్షేత్రం తెలంగాణలో. సిబిఐ కాడికి వస్తే నేను మెరిట్స్ అండ్ డిమెరిట్స్ చెప్తున్నా ఫ్రెండ్స్. స్టాట్యుటరీ అథారిటీ కాడికి తీసుకొని వస్తే మెరిట్స్ సిబిఐ ఇంట్లో ముంగటి కోనికి ఛాన్స్ ఏముంటుంది అని అంటే, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తీసుకొని నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 ప్రకారం లీగలీ అడ్మిసబుల్ అవుతుంది, ఎవిడెన్స్ లీగలీ అడ్మిసబుల్ అవుతుంది, దీన్ని నెగ్లిజెన్స్ చేయలేము. డిమెరిట్స్ ఏముంటుంది అని అంటే, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది జుడిషియల్ కాదు, ఇట్స్ ఓన్లీ ఎ ఫ్యాక్ట్ ఫైండింగ్ అథారిటీ. ఇది అడ్వైజరీ ఒపీనియన్ ఇస్తుంది, ఇది బైండింగ్ ప్రూఫ్ సబ్మిట్ చేయదు. సో ఆర్గ్యూ చేసేటప్పుడు డిఫెన్స్ లాయర్లు, మై లార్డ్షిప్ దిస్ ఈజ్ నాట్ ఏ స్టేట్యుటరీ బాడీ, ఇట్స్ నాట్ ఏ ఫ్యాక్ట్ ఫైండింగ్ అథారిటీ మై లార్డ్షిప్, అండ్ మోర్ ఓవర్ ఇట్స్ నాట్ జుడిషియల్ అని అన్నప్పుడు ఆబ్వియస్గా కోర్టులు దీన్ని పరిగణనలోకి తీసుకుంటాయా లేవా? ఇర్రెగ్యులారిటీస్ అనేది అయితే మాట్లాడుతున్నాం కదా, ఇప్పుడు ఘోష్ గారి కమిషన్ తీసుకొని చూస్తే మనము ఇక్కడ కాస్ట్ ఎస్కలేషన్ అయిందని, సిడబ్ల్యూసి క్లియరెన్స్ వైలేషన్స్ అయినాయని, టెండర్ కొల్యూషన్స్ అయినాయి అని చెప్పి కరప్షన్ యాంగిల్ తవ్వే ప్రక్రియ చేయొచ్చు, నేను కాదని అంటలేను. కాకపోతే ఘోష్ కమిషన్ కూడా ఫ్రేమ్ యాజ్ ఏ పాలసీ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్స్, క్రిమినల్ మిస్కండక్ట్ ప్రూవ్ చేయలేగా ఘోష్ కమిషన్ కూడా. సో ఎక్కడ సిబిఐకి యాంగిల్ దొరుకుతుంది డైరెక్ట్ గడ్డపరదించనికే నాకు అర్థం కాలేదు. క్రిమినల్ లయబిలిటీ తీసుకొని చూస్తే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ దగ్గర తీసుకొని చూస్తే సెక్షన్ 120B కింద విచ్ ఇస్ క్రిమినల్ బ్రీచ్మెంట్ ఆఫ్ ట్రస్ట్, దీనికి ఇట్లా తీసుకొని చూస్తే ఓవర్ ప్రైసింగ్ అని చెప్పి, ఫాల్టీ డిజైన్ అని చెప్పి సిబిఐ ఒక యాంగిల్ తీసుకోవచ్చు, గ్రిల్ చేయనీకి, సమన్స్ ఇష్యూ చేయనీకి, లేకపోతే ముంగటికి పోనీకి, అడుగులు ముంగట వేయనీకి మన లాంగ్వేజ్లో. కాకపోతే క్రిమినల్ ఇంటెంట్ ఏడున్నది? కేసీఆర్ పర్సనలీ ఇన్వాల్వ్ ఏడైనరు, క్విడ్ ప్రోకో ఏడ జరిగింది, ఎవడా కాంట్రాక్టర్ పైసలు ఇచ్చినోడు, ఎవడికి ఇచ్చిండు, ఏ రూపంలో ఇచ్చిండు, ధనం రూపంలో ఇచ్చిండా, ధాన్యం రూపంలో ఇచ్చిండా, ఏ రూపంలో ఇచ్చిండు? క్విడ్ ప్రోకో అనేది ప్రూఫ్ కాదు. సో ఈ స్టాట్యుటరీ ఆర్ కమిషనడ్ అథారిటీస్ ఏవైతే ఉంటాయో ఎవిడెంట్ వెయిటేజ్ కోర్టులలో ఎంత క్యారీ చేస్తాయి అని చెప్పి చూస్తే, ఇది డిఫెన్స్ లాయర్లు ఇక్కడ నుంచి ఏమని వాదిస్తారనంటే, దిస్ ఈజ్ ప్యూర్లీ అ పొలిటికల్ మోటివేషన్ అండ్ పొలిటికల్ వెండేటా మై లార్డ్షిప్. ఎక్కడికైనా అవుతుంది ఇది ఒక రాజకీయ పగ అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. దీనికి సప్లిమెంటరీ ఎవిడెన్స్ కావాలా, మనీ ట్రయల్స్ కావాలా, ఎక్కడికైనా పైసలు దొబ్బిరు, పైసలు ఎడికైనా దొచ్చిరు, లంచాలు ఎడికైనాయి, ఏ అసెట్లు ఎట్లా ట్రాన్స్ఫర్ అయినాయి, లేకపోతే కేసు వీకెన్ అవుతుంది. ఇప్పుడు కోర్ట్స్ ఆఫెన్ ఏమని చెప్పినాయి అని అంటే, పెద్ద పెద్ద కోర్టులు కానీ ఏం చెప్పినాయి అంటే, ఫెయిల్డ్ ప్రాజెక్ట్స్ అనేది కరప్షన్ కాదు. ఇప్పుడు నేను బండి నేర్చుకున్నా, సడన్గా పోయి నేను ఒక దగ్గర ఒక స్పీడ్ బ్రేకర్ గుద్దినా అనంటే దాని అర్థం కారు తప్పు కాదు, నా తప్పు ఉండొచ్చు, కారు తప్పు ఉండొచ్చు, పక్కడు తప్పు ఉండొచ్చు, దట్ డజంట్ మీన్ కాదు. అందులో మొత్తం మనం ఎంక్వైరీ చేయాలా, సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ కావాలా. ఫెయిల్డ్ ప్రాజెక్ట్ ఈజ్ నాట్ కరప్షన్ అని చెప్పి పెద్ద పెద్ద కోర్టులు మాట్లాడిన మాట. అది వేరే విషయం. ఏందనంటే సిబిఐ ప్రేబ్డ్ ఆన్ కమిషన్ కమిటీ రిపోర్ట్స్ తీసుకుంటే 2G కేసు కూడా మనం చూసినాం, ఏమైంది తర్వాత బంకచెక్క మాషపత్రిక అంకెల పొట్టు మిగిలింది లాస్ట్ కాడ. సో దీన్ని ఏ ఫ్రేమ్లో పెడతారు అని చెప్పి నేను అడుగుతున్నా. స్ట్రాంగ్ ఫౌండేషన్ సిబిఐ ప్రోబ్ ఇనిషియేట్ చేయనికే ఏడ ఉన్నది కవిత గారు? ఇంత ఎమోషనల్ కావాల్సిన రీసెట్ బటన్ ఒత్తుకున్నారు వీరు, ఏమైంది? ఓపిక, రాజకీయాలలో ఫస్ట్ ఉండాల్సింది ఓపిక. కేసీఆర్ గారిని లోపల గ్రిల్ చేయడానికి సఫిషియంట్ ప్రూఫ్ ఖచ్చితంగా ఏడ ఉన్నది? ఈ టెండర్ మ్యానిపులేషన్స్, మనీ ట్రయల్స్, క్విడ్ ప్రోకో ప్రూఫ్లు ఉన్నాయా? తొందరపడి ఒక కోయిల ముందే కూసిందా? కమెంట్ రూపంలో మీరు చెప్పురి ఫ్రెండ్స్. నేను బీజేపీకి అస్త్రాలు ఇచ్చిన, బీఆర్ఎస్కి కోల్పోయిందా లేకపోతే పాజిటివ్ అయిందా అని చెప్పిన, కాంగ్రెస్కి ఓ స్క్రిప్ట్ రైటరా లేకపోతే మళ్ళీ ముంగడికి ఎట్లా తీసుకుపోతుందని చెప్పిన. కవిత గారు అయితే క్లియర్ కట్గా చెప్పారు, నేను కాంగ్రెస్లో ఏ పార్టీలో జాయిన్ అయితలేను, నేను తెలంగాణ పక్షాన సామాజిక తెలంగాణ కొరకు తెలంగాణ ప్రజలను జాగృతి చేయనికే ఒక మళ్ళా ధర్మయుద్ధం మొదలెడతా, జాగృతి 2.0 అని. సో ఈ స్పైసీ ఎపిసోడ్కి మీరు ఏం పేరు పెడతారు? మీ ఆలోచనలు ఏందో జర చెప్పురి ఫ్రెండ్స్. కమెంట్ చేసుడు మర్చిపోకుండ్రి, ఒక లైక్ కొట్టుడు మర్చిపోకుండ్రి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు మాత్రం మర్చిపోకుండ్రి. భారత్ మాతాకి జై.